అలాగే వివాహ సమయంలో కన్యాదాతలు యజ్ఞోపేతం చేస్తారన్నమాట వరుడికి. ఆ విధంగా ఈరోజు వరుడిగా ఉన్నటువంటి స్వామివారికి కన్యాదానం చేసేటువంటి దంపతుల చేతులనే యజ్ఞోపేతం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు జరిగేటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ వధువు ఎవరు వధువు ఎవరు అని తెలుసుకోవడానికి పూర్వకాలం అటు ఏళ్ళగారు ఏదైనా ఒకటి కొమ్మ మొదటి మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారికి నేటి రోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భక్తులు గోకవరం వాస్తవ్యులైనటువంటి శ్రీ దొంతల రామకృష్ణ గారి వారి యొక్క కుమార్తె అల్లుడు గారు వారి అబ్బాయి కోడలు గారు దంపతుల చేత స్వామివారి కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో జరిగినటువంటి సమయానికి ఇక్కడ కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో ఎలా ఉంటారో స్వామివారు అలాగే స్వామి అమ్మవారు కూడా ఒకే శిలా విగ్రహంగా ఉండడం ఇక్కడ దర్శనం ఇవ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇది అతి పురాతనమైన దేవాలయంగా గోకవరంలో అభివృద్ధి చెందింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.